మనోజ్తో కలిసి వచ్చారు. మరి మీరేమంటారు? ఊ కొడతారా ఉలికి పడతారా? అప్పట్లో వచ్చిన సినిమాలే, పాత సినిమానే. అంటే ఆయన సింగిల్గా వస్తాడని చెప్పారు కదా, అప్పుడైనా ఎప్పుడైనా ఒకటే కదా ఆయన ఫేవరెట్. ఆయన ఎప్పటికీ ఎవరికైనా ఫేవరెటే. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్తున్నా. నాకు బాలకృష్ణ అంటే అభిమానం. ఎందుకు అభిమానం అని ఇప్పుడే మీకు చెప్పాను. రాయలసీమ డైలాగ్స్ కానీ ఆ పవర్ కానీ చూపించడంలో బాలకృష్ణ గారికే సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదు. ఆయన మీద అభిమానంతో చెప్తున్నా నేను, అంటే నేనేం చెప్పదలుచుకోలేదు. ఆయనది ఫస్ట్ చూసిన మూవీ ఏది మీరు? నాకు బాగా నచ్చిన మూవీ అంటే నచ్చింది కాదు, ఫస్ట్ చూసింది నచ్చింది ఎవరైనా చెప్తారు. మామయ్య సినిమా 100 సార్లు చూసాను. 100 సార్లా? వామ్మో. అంటే స్టార్టింగ్ మూవీ అదేనా మేడం? మీకు పాలిటిక్స్ గురించి తెలుసు కదా చాలా. అయితే మోడీ గారి మీద అది కొంచెం ఒక హత్యా ప్రయత్నం అనేది జరిగిందంట వాస్తవం అంటే జరిగిందంట. మరి ఇక్కడ కామెంట్ పెట్టారు, ఏమంటారు? ఇప్పుడు మీకు కాశ్మీర్ దాడి జరిగినట్టు గుర్తుందా? అది చూసే మిమ్మల్ని పార్టీ ఏమని హత్యా ప్రయత్నం జరిగిందండి. అసలు ఆయన దగ్గరికి పోవడానికి వాళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. హత్యా ప్రయత్నం ఎలా జరుగుతుంది? అట్లా అంటే ఇప్పుడు బీజేపీ నుంచే రాంగ్ వాళ్ళే చెప్పారు కదా, ఇప్పుడు పార్టీ నుంచి అబద్ధం చెప్పారు. ఇప్పుడు కామెంట్స్ పెట్టారు తమ్ముడు, ఇప్పుడు అది కూడా అబద్ధం అయ్యి ఉండొచ్చు కదా. అసలు ఆయన టచ్ చేసి తమ్ము కానీ వంటి మీద ఈగ వాడే ఛాన్స్ కూడా అక్కడ ఉండదు. ఒకవేళ అంటే ఆయన దగ్గరికి పోవడానికి ధైర్యం కావాలి కదా. ఎవరైతే ప్రయత్నం చేస్తారు అంత ఈజీగా పోయి సెక్యూరిటీ ఉండదు. మోడీ గారికి సెక్యూరిటీ కూడా కామెంట్లు పెడతారు. మీరు మొన్న ఢిల్లీ పోయారు కదా, అంతకుముందు మీరు చాలా ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసిర్రు, అన్నదానాలు అవన్నీ. ఆ టైంలో పార్టీ తరపు నుంచి చేసిర్రా మీరు చేసిర్రా? పార్టీ తరఫున నేను ప్రజాభవన్లో సోషల్ వర్కర్గా పేదవాళ్ళకి సమాజ సేవ చేశాను. నాకు బాగా ఇష్టం అనిపించింది. ఎందుకంటే 10 ఏళ్లలో నేను రేషన్ కార్డు లేక డబల్ బెడ్రూమ్ లేక ఫస్ట్ రేషన్ కార్డు ఇస్తే ఆ పేదవాళ్ళు బియ్యము అవి తెచ్చుకొని తిన్నారు. కానీ అప్పట్లో ఆ ప్రభుత్వము 9 లక్షల చిల్లర రేషన్ కార్డు రిలీజ్ చేశారు. కానీ లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే నేను ప్రజావాణికి వెళ్ళేసి ప్రతి ఒక్కళ్ళని తీసుకొని పోయేసి దగ్గరుండి రాపిచ్చి, ఇప్పుడు మేడం మాకు రేషన్ కార్డు వచ్చింది, మేము ఆరోగ్యశ్రీ చేపిస్తున్నాము, అంతా మీరు ఎంత కష్టపడినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి తమ్ముడు. ఇప్పుడు అన్నదానం గురించి అడిగావు. అన్నదానం అంటే ఇప్పుడు పేషెంట్ ఉంటారు, ఎవరైనా సరే స్పాన్సర్ చేసేసి మేము వారం వీక్లీ వెళ్తాము, పేషెంట్లకి అక్కడ చికెన్ పెట్టిస్తుంటాము. అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పదంటారు, అవునా కాదా? చాలా బాగా గ్రేట్ జాబ్ మేడం. నేను అంత స్టేటస్ చెప్పుకోను, నేను గొప్పలు చెప్పుకోను. నా పని నేను ఎందుకు చేసుకుంటున్నాను ఇతనికి కూడా ఏంటంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఎంతైనా పేదవాళ్ళ గురించి మనం ఆలోచించాలి. దేవుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరికన్నా ముసలోళ్ళు ఉంటారు, రోడ్డు పక్కన ఉంటారు, ఉన్న డబ్బు కొంచెం వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము పెడుతున్నాము, మేము ఏమి మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మేము పెడుతున్నాము. ఉన్నోళ్ళు ఎందుకు పెట్టట్లేదు? అంత డబ్బు ఉంది. ఇప్పుడు నిన్న బస్సు కాలిపోయింది చూసారా, బెంగళూరు. అది మొత్తం అంతా సాఫ్ట్వేర్లు చాలామంది ఉన్నారు పాపం, దాంట్లో అంతా రిచ్ పీపుల్సే, అంత 4 లక్షలు 5 లక్షలు అలానే ఉన్నారు దాంట్లో. అంటే వాళ్ళ అదృష్టము వాళ్ళ చనిపోతే ప్రభుత్వము లక్ష ప్రకటిస్తుందంట. మరి దీనిపైన ఏమంటారు? 1,00,000 అది ఏమన్నా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ₹1,00,000 ఒక ప్రాణానికి వెలగట్టడం కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. అది లో బడ్జెట్ ఉందంట, లో బడ్జెట్ ఉందంట. అది మన ఏపీలోనే కదా జరిగింది. వాళ్ళు ఏమి ఇస్తారు? అదే 1,00,000 ఇస్తారంట. ఎప్పుడు ఇస్తారు? ఇంతకు ముందు కూడా కర్నూలు దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుందా? 5 years బ్యాక్, లాక్డౌన్ ముందు. ₹1,00,000 ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? ఇచ్చారా? ఇస్తే సంతోషమే. ఇప్పుడున్న ప్రభుత్వం 1,00,000 ఇస్తారా? అదే 1,50,000 అంతే కదా. అది పోయిన ప్రాణం తిరిగి రాదు. ఇంకా ఏదన్నా ఎక్కువ బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీ.
మేడం ఒకసారి చూడండి ఏం చెప్పు